నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్నాం బై. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బై. సో ఇక్కడ మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది 20 వాట్స్ వైర్లెస్ మ్యాక్స్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఛార్జింగ్ సపరేట్ ఒక చిప్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట. సో అవి చాలా మంచి విషయం అనుకోవచ్చు. తర్వాత PD 3.0 ఛార్జింగ్తో పాటు కూడా అవన్నీ కూడా చాలా మంచిగా వస్తున్నాయి అనమాట బై. గోర్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్ బాగుంది కదా ఇక్కడ కొనుక్కోవచ్చా అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 22,000 ఉందన్నమాట. బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ నుంచి మీరు స్మార్ట్ ఫోన్ 20,000కి డిస్కౌంట్ మీద పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. వింటేజ్ గ్రీన్ కలర్ అన్నమాట ఇది. అండ్ దాని తర్వాత ఇంకొకటి వచ్చేసరికి అయితే టైటాన్ గోల్డ్ కలర్. సో 2 కలర్స్లో నాకైతే వింటేజ్ గ్రీన్ కలర్ బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్ అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం గోల్డ్ లుక్ బ్రష్ లాగా బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే వింటేజ్ గ్రీన్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరేం నచ్చింది కింద కామెంట్ చేయండి. కమింగ్ టు మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్కి మెయిన్ ఏం చేస్తారంటే మన వాళ్ళు 108 మెగాపిక్సెల్ OS కెమెరా ఏదైతే ఉందో అది ఎక్కువ మెన్షన్ చేస్తూ 2 మెగాపిక్సెల్వి మ్యాక్రో కెమెరా అండ్ అల్ట్రా వైడ్ కెమెరా. సో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పంచువల్ కెమెరా వస్తుంది, కర్వ్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఈ మ్యాక్ కేస్ అండ్ ఇక్కడ ఇది మ్యాక్ బ్యాటరీ అనుకుంటా ఇది. సో పవర్ బ్యాంక్ యూజ్ చేస్తే 3000 mAh బ్యాటరీ ఇది. సో ఇది చాలా మటుకు ఇది ఏంటంటే ఎర్లీ బర్డ్ యాక్సెస్ లాగా ఉంటుంది, వాళ్ళకి వస్తుంది అనేసి అంటారు. సో నేను రికార్డ్ చేసాక అయితే ప్రస్తుతానికి అయితే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, ఇంకా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో లిమిటెడ్ ఆఫర్స్ ఇస్తున్నాం అనేసి అన్నారు. సో బెనిఫిట్స్ ఉన్నాయన్నా, ఫోన్ బాగుందన్న అంటే బై ఫోన్ బాగుంది, పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్స్ అంటే కూడా పెద్దగా ఏంలో అనేసి ఇంకొంచెం బ్రాండ్ ఇంకా ఇంప్రూవ్ కావాలనేసి అయితే నేను అంటున్నాను ఇన్ఫినిక్స్ వాళ్ళది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ డైరెక్ట్ 20,000కి ఇచ్చిండే బాగుండేది. మన వాళ్ళు 22,000కి ఇచ్చి తర్వాత కార్డ్ ఆఫర్స్ అన్న 20,000 అవుతుంది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మంచి విషయమే ఏంటంటే FM రేడియోస్ ఉన్నాయి, NFC కూడా వస్తుంది అన్నమాట. ఫీచర్స్ రిచ్ ఫోన్తో పాటు వస్తుంది. తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, నేనైతే ఆగమని చెప్తాను. సో ఇంకొంచెం ప్రైస్ తగ్గేదాకా ఆగండి నేను ఇష్టం ఒక చిన్న అడ్వైజ్ అయితే చేయగలుగుతాను. అండ్ ఇంకోటి భయ మీకు అందరికి తెలిసింది UI అంతా నచ్చదు భయ వీళ్ళది. సో కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది, కొంచెం పాలిష్ UI లాగా అంతా అనిపించదు నా ఒపీనియన్. మీరు ఏమన్నా కింద కామెంట్ అయితే చేయండి బై. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్స్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయండి? ఎస్ ఉన్నాయి బై. IQ Z9 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది, అది ఉంది. తర్వాత రియల్మీ నర్జో 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్ కూడా ఆల్టర్నేటివ్ ఉంది. పోకో X6 5G కూడా ఒక ఆల్టర్నేటివ్. తర్వాత నథింగ్ ఫోన్ 2A 5G కూడా ఒక ఆల్టర్నేటివ్. అండ్ OnePlus Nord C4 5G కూడా ఆల్టర్నేటివ్. కొంచెం స్లైట్లీ ప్రైస్ ఇంక్రీజ్ ఉంది, కానీ ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు, లేకపోతే పోటీలా ఒక కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్స్కి అనమాట. సో ఓవరాల్గా మీరు ఏ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు, మీకు ఏది నచ్చుతుంది, ఏది ఇష్టమవుతుంది అనేది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నచ్చింది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి అనమాట. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే మీరు తెలుసుకోరు కదా, నేనైతే ఒకటే మాట అంటాను బై. ఫైనల్గా ఒకవేళ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది. ఒకటే ఏంటంటే 22,000కి ఏమో వస్తుంది, మీరు 20,000కి వచ్చేదాకా తీసుకోవడం అనేది ఒక చిన్న అడ్వైస్ ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే. లేదు అంటే ఇట్లా ఈ ప్రైస్ కేటగిరీకి చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ లిస్ట్ కూడా చెప్పేసినాను, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా పర్లేదు అనిపించే స్మార్ట్ ఫోన్ అనమాట. మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ షోలో కలుసుకుందాం.